నమస్తే స్వర్ణ. రీసెంట్గా కావేరి బారు అన్న ఒక ఆమె మ్మ్. అల్లు అర్జున్ గారితో వర్క్ చేయాలి అని అంటే డూస్ అండ్ డోంట్స్ ఒక 42 రూల్స్ ఉంటాయి. షరతులు. ఖచ్చితంగా అవి పాటించుకోవాలి, లేకపోతే వాళ్ళతో వర్క్ చేయడం కష్టమే, ఇలా మాట్లాడారు. మొన్న రామ్ చరణ్ గారికి 2 బిడ్డలు పుట్టినప్పుడు కదా, ఆయన కనీసం వాళ్ళ పిల్లల్ని చూసుకునే పరిస్థితి చూపించారా? దట్టు చంటి బిడ్డని ఇక్కడ వేసుకున్నప్పుడు ఆ పాప కూడా వీళ్ళ అరుపులకు లేచేసింది. యాక్చువల్గా చిన్నపిల్లలు పడుకున్నప్పుడు మనం చాలా నిశ్శబ్దంగా ఉంటాం. మన వాళ్ళు కూడా కాస్త ఎక్కువ చేస్తారని చెప్పుకోవాలి. అందుకే నేను అసలు ఫస్ట్ నెగిటివిటీలో ఉన్న పాజిటివ్నెస్ని పట్టుకుని వద్దామని అనిపించింది. సెలబ్రిటీస్ అంటే కొంచెం ఆ పరిధులు మనం వాళ్ళకి ఇవ్వాలి. మనం దాన్ని క్రాస్ చేసేసినప్పుడు రూల్స్ కొన్ని తప్పవేమో, అలా అని చెప్పి ఏదో మనం వన్ సైడ్ ఉన్నామని కాదు. ఏమంటారు మీరు? అంటే అలా కాదు. ఇప్పుడు ఈ మన రామ్ చరణ్ మొన్న ఇది కవల పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళే మీడియాని ఇన్వైట్ చేశారు. మీడియా తెలుసుకొని వెళ్ళిపోయి అలా కాదు, వాళ్ళే మీడియాని మెగా ఫ్యామిలీ వీళ్ళ అడ్రస్ అని చెప్పి వాళ్ళు అఫీషియల్గా ఇన్వైట్ చేశారు. ఇన్వైట్ చేయకుండానే పులోమని వెళ్ళిపోతారు. ఇంకా అఫీషియల్గా ఇన్వైట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా వాలిపోతారు కదా మన యూట్యూబ్ ఛానల్స్ కానీ. సో అదే దానికి తగిన జాగ్రత్తలు వాళ్ళే తీసుకోవాలి. ఇక ఈ అల్లు అర్జున్ విషయానికి వస్తే, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విషయానికి వస్తే, కావేరి బారువా చేసినటువంటి ఏవైతే కొన్ని ఆరోపణలు ఉన్నాయి, ఆమె బేసిక్గా బ్రాండ్ స్ట్రాటజిస్ట్ అని మనకి తెలుస్తుంది. ఆ సందర్భంగా తనని కలవాలనుకున్నప్పుడు అల్లు అర్జున్ టీం తనకి ఇన్ని కండిషన్స్ పెడుతూ, అంటే షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు, కళ్ళల్లో సూటిగా చూసి మాట్లాడకూడదు. నేను మాట్లాడచ్చు కదా ఇప్పుడు మీతో. అంటే ఏదైనా ఒక కాన్వర్సేషన్, ఇప్పుడు ఇద్దరం ఇప్పుడు ఉదాహరణకి మన ఇద్దరం ఒక మాట్లాడుతున్నాం, ఐ కాంటాక్ట్ లేకుండా మాట్లాడితే ఆ సంభాషణ రక్తి కట్టదు. యాక్చువల్గా మనం ఏదైనా ఇంటర్వ్యూస్కి, సాఫ్ట్వేర్ ఇంటర్వ్యూస్కి లేకపోతే అటెండ్ అయినప్పుడు ఐ టు ఐ కాంటాక్ట్ లోనే మనం అక్కడ ఆన్సర్స్ చేయాలి. అవును, లేకపోతే నేను రిజెక్ట్ చేస్తారు వాళ్ళు. దట్ మీన్స్ నువ్వు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నావు. నువ్వు ఏమన్నా తప్పు చేయి పక్కన పెట్టు, నీ ఐ టు ఐ కాంటాక్ట్ చెప్పినప్పుడే నువ్వు కాన్ఫిడెంట్ గా దాన్ని చెప్పగలుగుతున్నావు. కాదు కానీ మామూలు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేకపోవడం అంటే ఏదో చిన్న అపరాధ భావంతో ఉన్నప్పుడు జరిగే ఇది. మరి ఎందుకు అంటే, ఒకటి ఇక్కడ ఏంటంటే అల్లు అర్జున్ టీం ఇమీడియట్గా ఏదైతే ఆమె కావేరి బారువా ఒక ఆరోపణ లాంటిది చేసిందో అది 100% తప్పు. అల్లు అర్జున్ కలవాలంటే అటువంటి కండిషన్స్ ఏమి ఉండవు అని చెప్పి వాళ్ళ టీము ఒక ప్రకటన అయితే విడుదల చేసింది. అయితే ఏదైతే ఆమె ఆ పాడ్కాస్ట్లో చెప్పిందో అది ఇప్పుడు వాళ్ళు డిలీట్ చేసినా కూడా, ఇప్పుడు ఇది వీళ్ళ అభ్యంతరం వ్యక్తం చేయగానే వాళ్ళు డిలీట్ చేస్తారు యాక్చువల్గా. కానీ అప్పటికే అది వైరల్ అయిపోయింది. అందులో బిట్లు కింద తీసి వేరే వేరే దీంట్లో దాన్ని స్ప్రెడ్ నేషనల్ వైడ్గా వైరల్ అయిపోయింది. మరి ఒకవేళ అంటే అల్లు అర్జున్ టీంలో ఎవరైనా తెలియక లేకపోతే అటువంటి నియమాలు లేదంటే కండిషన్స్ అవి పెట్టుంటే అవి ఖచ్చితంగా అవి అన్వాంటెడ్ ఇదే. అంటే ఇక్కడ 2 గురించి మాట్లాడదాం. చెప్తారు కదా, నిజంగా సెలబ్రిటీస్ కి ఏమి ఉండదు, వాళ్ళే పిలిచి మరి సెల్ఫీలు ఇస్తారు. ఆ పక్క నుండే వాళ్ళు చేసే ఓవర్ యాక్షన్ ఉంటుంది చూడండి. కరెక్ట్. ఇంకొంచెం ఏమొస్తుందో తెలుసా మనకి? అందుకోసమే కదా, ఆ ఓవర్ యాక్షన్ చేయడం కోసమే కదా వాళ్ళకి జీతాలు ఇస్తున్నారు, లక్షలు అంటారు మళ్ళీ. అది కరెక్ట్. మనం చూస్తుంటాం. అంటే ఇప్పుడు బౌన్సర్లు పెట్టుకుంటారు జనరల్ గా, పర్సనల్ చూస్తేనే భయం అవుతుంది మనకి. అట్లా ఇలా వచ్చేస్తారు. ఒక్కొక్కసారి మీడియాని కూడా చూడకుండా వాళ్ళు చాలా దురుసుగా ప్రవర్తిస్తారు, అత్యుత్సాహం చూపిస్తారండి వాళ్ళు. ఎన్నిసార్లు చూడలేదు. అది అలాగా ఈ టీంలో ఎవరైనా ప్రదర్శించిన అత్యుత్సాహం కారణంగా అలా జరిగిందో ఏంటి తెలియదు. అలా అని మనం దాన్ని ఇది చేయలేము, జరిగి ఉంటుందని చెప్పి చెప్పలేం కదా. ఎందుకంటే అటువంటిది జరగదు, మేము అటువంటి కండిషన్స్ ఏం పెట్టలేదని చెప్పి వాళ్ళు చెప్తున్నారు కాబట్టి. అంటే ఇప్పుడు అది అల్లు అర్జున్ గారు పెట్టి ఉండకపోవచ్చు, చేసి ఉండకపోవచ్చు, కానీ మనోళ్ళు చేసే అతికి ఈ రోజు ఎవరు నింద పడాల్సి వచ్చింది? అంతే కదా. ఇప్పుడు ఒక సెలబ్రిటీల దగ్గర వాళ్ళు చేసే పనులకి సెలబ్రిటీలు దానికి బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆ మధ్య దీపికా పదుకునే సంబంధించి ఎంత వివాదం అయిందో. ఒకటి రెమ్యునరేషన్స్ పరమైనటువంటి పంచాయతీ అయితే, రెండోది ఆమె వచ్చినప్పుడు ఇంతమంది ఉండాలి. రణవీర్ సింగ్ గురించి, దీపికా గురించి చాలా బాగా
వైరల్ అయినాయి. వాళ్ళు చాలా కండిషన్స్ పెడతారు, ఇన్ని క్యారవాన్లు ఉండాలంటారు, ఇంతమంది స్టాఫ్ ఉండాలంటారు, ఆ స్టాఫ్ అందరికీ ప్రొడ్యూసర్ పే చేయాలంటారు, ఇలాగే చాలా కండిషన్స్ అని చెప్పి అది బాగా నేషనల్ వైడ్ డిస్కషన్ అవ్వడం. ఈవెన్ బాలీవుడ్లో కూడా అమీర్ ఖాన్ లాంటి వాళ్ళు దాన్ని ఖండించడం ఇవన్నీ చూసాం. కాబట్టి ఈ అల్లు అర్జున్ టీం ఒకవేళ ఎవరైనా పొరపాటున అలా చేసి ఉంటే, వాళ్ళైతే మేము 100% అటువంటిది ఏం చెయ్యలేదు, అలా కండిషన్స్ ఏమీ మేము పంపించలేదు, అవి కేవలం అభూత కల్పనలు కావాలని ఉద్దేశపూర్వకంగా అవి చేసిన ఆరోపణలని వీళ్ళు చెప్తున్నారు. కాబట్టి దాని గురించి మనం చెప్పడానికి లేదు. కానీ ఏంటంటే ఇంకొకటి, వాళ్ళు ఆ పాడ్కాస్ట్ని డిలీట్ చేసి మళ్ళీ ఏం చేశారు, మాకు చాలా తీవ్రమైనటువంటి ఒత్తిళ్లు రావడం వల్ల, కావేరీ బారు అని థ్రెట్ చేయడం వల్ల మేము తప్పనిసరి పరిస్థితిలో ఇది డిలీట్ చేస్తున్నాం అని చెప్పి వాళ్ళు ఆ పాడ్కాస్ట్ ఎవరైతే చేశారో ఆమె చేసింది. అదొక పెద్ద ఇది. అంటే ఇద్దరు ఆడపిల్లలు కావడం, ఇద్దరు నార్త్ ఇండియన్స్ కావడం వల్ల కూడా కొంతమంది ఏమో మన సౌత్ ఇండియా హీరోని టార్గెట్ చేస్తూ వాళ్ళు అలా చేస్తున్నారని కొంతమంది, లేదు నార్త్ ఇండియా నుంచి వచ్చినటువంటి వాళ్ళ పట్ల సౌత్ ఇండియా హీరో ఇలాగా చేయడం ఏంటని చెప్పి అక్కడ ఇలా డిస్కషన్ జరుగుతుంది. ఏదైనా ఇది సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి దీనికి సంబంధించి అంటే జనరల్గా ఈ టీంని, పిఆర్ టీం కావచ్చు లేదంటే ఆ పర్సనల్ టీంని ఎందుకు పెట్టుకుంటారు, వాళ్ళ ఇమేజ్ని డ్యామేజ్ అవ్వకుండా ఆ ఇమేజ్ని పెంచడం కోసం కదా, కొంచెం ప్రొటెక్షన్ కోసం, ఇమేజ్ని పెంచడం కోసం కదా ఎవరైనా పెట్టేది. కానీ ఆ ఇమేజ్కి డ్యామేజ్ అయ్యేలాగా వ్యవహారం అన్నది చేయకూడదని వీళ్ళు గమనించాలి. సో కానీ ఇక్కడ ఇంకొకటి కూడా ఉందండి, అంటే వన్ సైడే కాదులే కానీ ఈ ఫ్యాన్స్ అన్న వాళ్ళు ఒక్కొక్కసారి నిజంగానే కొన్ని సందర్భాలలో అతి చేస్తారు. ఇప్పుడు వాళ్ళు ఉంటారండి అటెన్షన్ గ్రాప్ చేయడానికి ఒక్కొక్కసారి, లేదు వాళ్ళ ప్రేమని ఎలా, అభిమానాన్ని ఎలా వ్యక్తం చేయాలో వాళ్ళకి తెలియదు, గబుక్కుని వెళ్ళి వాటేసుకోవడం, ముద్దులు పెట్టేసుకోవడం, లేదంటే కాళ్ళ మీద పడిపోవడం, ఇవన్నీ చేస్తారు. మరి అటువంటి సందర్భాల్లో వాళ్ళకి చాలా ఎంబ్రాసింగ్ గా ఉంటుంది. వాళ్ళు తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సిందే. సడన్ గా వచ్చి మిమ్మల్ని ఎవరైనా పట్టించుకున్నారు అనుకోండి, లేకపోతే పడిపోము. అవును, అంతే కదా. అంటే ఎందుకంటే వాళ్ళు చల్లగా వచ్చి ఇట్లా పట్టుకోరు కదా, ఫోర్స్డ్ గా వస్తారు. అవును, ఇప్పుడు గజమాలు, కొంతమంది గజమాలు తీసుకొస్తారు, పెద్ద గజమాలు, అది పడతారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పైగా ఆ గజమాల ఎన్నో ఎక్కడెక్కడ పువ్వులు అయ్యి సేకరించి అది చేశారో తెలియదు. అందులో ఏదైనా కొంత ఇవి ఉంటాయేమో మనం అనుకుంటాం కానీ చాలా స్కిన్ అలర్జీ పడుతుందండి. అవును, కొన్ని పడవు. ఇప్పుడు మనమైనా కాస్త ఏసీలో ఉండి పని చేసినప్పుడు సెన్సిటివిటీ అయిపోతాం. అవును అవునవును. అప్పుడు మనం బయటికి వెళ్ళిన తర్వాత డెఫినెట్ గా తమను కలవడానికి వచ్చే వారికి కొన్ని షరతులు పెట్టడం కానీ, నిబంధనలు పెట్టడం కానీ జనరల్గా జరిగేదే. కానీ ప్రత్యేకించి మెయిల్ చేయడం, వాట్సాప్ చేయడం అవసరం లేదు. వాళ్ళ దగ్గర ఇప్పుడు ఒక సెలబ్రిటీ ఉన్నాడు, ఆయన దగ్గర 10 మంది ఉంటారు కదా, అప్పటికప్పుడు చెప్తే సరిపోయేది. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వచ్చి ఎవరు ఫోన్ మాట్లాడుకోవడం అది చేసినప్పుడు వద్దమ్మా అని చెప్తే అయిపోద్ది కదా. సో అంటే ముఖ్యంగా ఏవైతే ఆమె ఒక 3 చెప్పింది, ఇంకా చాలా ఉన్నాయని చెప్పింది. ఈ 42 డూస్ అండ్ డోంట్స్ అన్నవి కూడా ఇప్పుడు అదొక ఆ లెటర్ సర్క్యులేట్ అవుతా ఉంది కదా. ముఖ్యంగా షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు, కళ్ళలో కళ్ళు పెట్టి చూడకూడదు, సర్రాన్ని మాత్రమే పిలవాలి, ఇటువంటి కండిషన్స్ అయితే అవసరం లేని కండిషన్స్. ఇప్పుడు ఫోన్ మాట్లాడకూడదు అనేది ఎవరైనా సరే అది చెప్పేది, దాన్ని అసలు చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు రాజమౌళి గారి అక్కడికి వెళ్తే అసలు ఫోన్లే అలౌ చేయరు, హీరోలకు కూడా హీరోల ఫోన్లు కూడా అలౌ చేయకూడదు. ఎందుకంటే వాళ్ళ కాస్ట్యూమ్ రివీల్ కావద్దు, వాళ్ళ లుక్ రివీల్ కావద్దు. వీళ్ళు ఎక్కడ కలుస్తారు, ఏదో ఒక షూట్ లో కలుస్తారు. అవును, అంటే సోషల్ మీడియా వచ్చిన తర్వాత స్వర్ణ అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఈ లుక్స్ అవి. ఇప్పుడు ఉదాహరణకి అల్లు అర్జున్ ఈ సినిమాకి సంబంధించినటువంటి గెటప్ లో కలిసాడు అనుకో, ఏదో జస్ట్ డిస్కషనే కదా అని చెప్పి 10 నిమిషాలు మాట్లాడుకోవడానికి మళ్ళీ మొత్తం అంతా మేకప్ అది తీసుకోవడం ఎందుకని, ఆయన అదే గెటప్ లో వచ్చి ఇంటర్వ్యూ కానీ లేదంటే మాట్లాడడం కానీ చేసాడు అనుకో, అప్పుడు సెల్ ఫోన్ లో ఫోటోలు తీసి అంటే అత్యుత్సాహంతో నేను ఐ మెట్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అని చెప్పి చెప్పుకోవడానికి ఎక్స్లోనో లేదంటే ఇన్స్టాలోనో ఎక్కడనో పోస్ట్ పెట్టుకుని మరి ఆ లుక్ రివీల్ అయిపోతుంది కదా. కాబట్టి ఆ విషయంలో మనం తప్పు పట్టడానికి లేదు. ఎట్ ది సేమ్ టైం మరీ అత్యుత్సాహంతో ఇటువంటి అవసరం లేని కండిషన్స్ పెట్టడం, వాటిని ప్రత్యేకించి మెయిల్ చేయడమో లేదంటే వాట్సాప్ చేయడమో ఒకవేళ చేసి ఉంటే అది కూడా కరెక్ట్. అదనమాట. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్.